నమస్కారం యాక్ట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు అనిల. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగానికి నాబార్డు పెద్దపీట. బాపట్ల కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు వెల్లడి. బాపట్లలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు భరోసా. బాపట్ల జిల్లా సాధనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం. బాపట్ల సభలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. వ్యవసాయ రంగానికి 10,600 కోట్ల రూపాయలతో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏ రంగానికి ఇవ్వనంత ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇస్తున్నామని వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్వగృహంలో మంత్రి కన్నబాబు యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కాలేజీ చరిత్రలో ఇదొక మైల్ రాయిగా మనం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం ప్రత్యేకంగా మా వ్యవసాయ శాఖ అమాత్యులు కన్నబాబు గారు మరి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఈరోజు మనం ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడుతుండేవాడిని. బాపట్లని అగ్రికల్చర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్గా పెట్టుకోవాలనేటువంటి అంశాన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఈ విషయం మీద వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ చదువుకుంటున్నటువంటి లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఇక్కడ చదివి ఎన్నో ఉన్నత స్థానం ఉన్నటువంటి ఎవరినైనా ఏ అకాడమిషియన్ అడిగినా సరే బాపట్ల ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ ద యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ అని చెప్తాను. ఈరోజు నేను చాలాసార్లు ఇన్వైట్ చేశాను, ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుందని. ఈరోజు మన అదృష్టం వాళ్ళ సమయం కేటాయించి మన బాపట్లకి 21 నెలల పరిపాలన. ఈ పరిపాలనలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఒక్కసారి విశ్లేషించుకుంటే ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జగన్ క్యాబినెట్. గతంలో సుమారుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 67% ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపెండెన్సీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు 74% వెళ్ళాక ఆ మినిస్ట్రీకి కానీ ఆ రంగానికి కానీ ఉన్నటువంటి ఎంత క్రిటికాలిటీ, ఎంత సున్నితంగా ఉన్నటువంటి ఆ శాఖని నడపడం అంటే కత్తిమీద సాగుతుంది. సో అటువంటి శాఖని ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ప్రజలకి దగ్గరగా తీసుకుని వస్తూ అనేక విప్లవాత్మకమైనటువంటి అంశాలని ఇవాళ మనం పరిపాలనలో తీసుకొచ్చి ప్రజల చేత మెప్పించే విధంగా పంచాయతీల దగ్గర నుంచి అర్బన్ ఏరియాస్ దాకా, కార్పొరేషన్స్ దాకా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఇవాళ వాళ్ళందరి పనితనానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదంగా నేను భావిస్తాను. ఐ కంగ్రాచులేట్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ది ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అవర్ క్యాబినెట్ అండ్ ది చీఫ్ మినిస్టర్. బాపట్ల రావడం మొదటిసారి. పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు నాకు చాలా అత్యంత ఆప్తులు. కోన రఘుపతి గారు చాలా సందర్భాల్లో బాపట్ల రావాలని, ఇక్కడున్న రైతాంగ సమస్యలు కానీ ఇతర సమస్యల మీద కూడా మాట్లాడాలని చెప్పి చాలా సందర్భాల్లో మేము చర్చించుకున్నాం. ప్రత్యేకించి 2-3 ఇష్యూలు. బాపట్లలో ఈరోజు మన అగ్రికల్చర్ కాలేజ్ అనేది అసలు ల్యాండ్ మార్క్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి ఈ కాలేజీకి ఉన్న చరిత్ర చూస్తే ఇక్కడి నుంచి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కదా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఇక్కడ గెస్ట్గా వస్తున్న నాబార్డ్ చైర్మన్ గోవిందరాజు గారి వరకు చాలామంది ఈ బాపట్లో చదువుకుని ఎదిగిన వారు. మన పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు లాంటి వారు కూడా ఇక్కడ స్టూడెంట్స్, అజయ్ కలాం గారు లాంటి వారు ఇక్కడ స్టూడెంట్స్. సో ఇంత హిస్టారికల్ కాలేజ్ ఇది. ఎప్పుడు నాకు పెద్దలు రఘుపతి గారు చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ బాపట్ల కాలేజీని యూనివర్సిటీ స్థాయికి మనం వ్యవసాయ విశ్వవిద్యాలయంగా దీన్ని మార్పు చేయాలి. దీనికి అన్ని హంగులు ఉండి, అన్ని అవకాశాలు ఉండి, చరిత్ర ఉన్న కాలేజీ ఇది.
దీన్ని యూనివర్సిటీగా మార్చాలనేది ఆయన పదే పదే చెప్తున్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళి పలుమార్లు చర్చించడం జరిగింది. రైతు ఏ దశలో కూడా నష్టపోకూడదు, ప్రతి దశలో కూడా చేయబట్టి రైతును నడిపించే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. పెద్దలు రఘుపతి గారు కూడా రిక్వెస్ట్ చేసిన విధంగా బాపట్ల ప్రాంతంలో ఏదైతే ఇంకా అగ్రికల్చర్కి పూర్తిగా మేము సపోర్ట్ చేయాలో, హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎన్ని కావచ్చు, ఈ విధంగా చేయాలనేది తప్పకుండా పూర్తిగా సపోర్ట్ చేస్తాం. అన్ని వసతులు పుష్కలంగా ఉన్న బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా వివరించడం జరిగిందని తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన సభలో డిప్యూటీ స్పీకర్ ప్రసంగించారు. బాపట్లలో వ్యవసాయ యూనివర్సిటీ మంజూరు అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాల నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు పాల్గొన్నారు. 50 కోట్ల రూపాయలతో నూతన భవనాలను కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని ఈ అగ్రికల్చర్ డిపెండెన్సీ అనేది ఇట్ వెంట్ అప్ టు 74% అని చెప్పుకునేటువంటి ఈ పరిస్థితుల్లో ఒక వ్యవసాయ శాఖ మార్చులుగా కురసాల కన్నబాబు గారు ఒక అద్భుతంగా మరి తన శాఖని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అద్భుతంగా ముందుకు తీసుకొస్తూ ఆవిష్కరిస్తూ ఒక రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వాన్ని
తనదైన శైలిలో అద్భుతంగా నడుపుతున్నటువంటి మిత్రులు, పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ నాబార్డు సహాయ శాఖలతో ముడిపడి ఉన్నదనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈరోజు మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్, నాడు నేడు, ఈ స్కూల్స్ ఏ రకంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం అటువంటి పెద్ద ప్రోగ్రామ్, అలాగే అనేక రకాలుగా మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆర్ఐడిఎఫ్ కింద రోడ్స్ రీకన్స్ట్రక్షన్ కోసం చేస్తున్నటువంటి సహాయం కానీ, స్కూల్ బిల్డింగ్స్ చేస్తున్నటువంటి సహాయం కానీ, బ్యాంక్ ద్వారా రీఫైనాన్సెస్ అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, మరి అనేక రకాలుగా ఇన్కమ్ జనరేషన్ కోసం స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి సహాయం కానీ, రైతు భరోసా కేంద్రం ప్రత్యేకంగా చింతల్ గారు కూడా ఇష్టమైన సబ్జెక్ట్ అయ్యిండొచ్చు, ఎందుకంటే బిగ్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్, డెఫినెట్లీ దట్ మస్ట్ బి హిస్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఈరోజు రైతుకి పెద్దపీట వేస్తూ రైతుకు కావాల్సినటువంటి డైరీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, గతంలో ఏ పంట పండించేవాళ్ళు ఎక్కడుండేదో ఈ డేటా లేనటువంటి స్థితి నుంచి ఈరోజు భూమి మీద పండేటువంటి ప్రతి పంట, అది ఏ పంట అయినా సరే, దానికి ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రంగా ప్రతి అంశం, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం రైతు భరోసా కేంద్రం ద్వారా ఈరోజు రైతుకి చేయూతనిస్తున్నటువంటి ఈ సిస్టమ్ కూడా, దీనికి కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నటువంటి నాబార్డు గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతవాసి అవటం, మన తెలుగువాడు అవటం, అత్యున్నత స్థానం నాబార్డు అనేది ఏదో బాపట్లతో లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు. ఇంత పెద్ద వ్యవస్థకి మన కాలేజీలో, మన బాపట్ల కాలేజీలో గ్రాడ్యుయేట్ అయినటువంటి చింతల్ గారు ఈరోజు ఈ సభకి రావడం, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా మాటలకు మా మాటలు రాజకీయ మాటలు కావాలని మీకు తెలుసు. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఏ విధంగా ఇవాళ మార్కెటింగ్ స్ట్రెంగ్తన్ చేసే వరకు మనం డెవలప్ అవుతాం, చేస్తాం. నేను పెద్దలు మనందరి తరఫున గోవిందరాజు గారిని అడుగుతున్నాను, ఈ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో, దాన్ని ఈ యూనివర్సిటీలో ఉన్న టెక్నాలజీని ఇక్కడ మనం అడాప్ట్ చేసుకునే స్థాయికి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి వారిని పూర్తిగా సహకరించాలని చెప్పి ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అందరినీ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్కి అనుసంధానం చేయడం కోసం ఇది ఒక కేంద్ర బిందువు అయ్యే విధంగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల కాలేజీని కేంద్ర బిందువు అయ్యే విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రస్తుతం స్కోప్ ఉన్నది ఆయన ఒక్కరికి. ఈ దేశంలో ఆయన చెప్తే వినని ఏ ప్రభుత్వం కానీ ఏ సైంటిస్ట్ కానీ ఉండరు. ఎందుకంటే నబార్డ్ ఇవాళ చాలా రూరల్ డెవలప్మెంట్లో కీ రోల్ పోషిస్తాం. కాబట్టి దయచేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి మన దగ్గర అనుసంధానం చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయమని అడుగుతున్నాను. చిత్రం ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్ అనేది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కొన్ని రీసెర్చ్ స్టేషన్స్లో, మన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రీసెర్చ్ స్టేషన్స్లో ఏం జరుగుతుందో రైతుకి తెలియదు, యూనివర్సిటీలో హెడ్ క్వార్టర్ కూడా తెలియదు. సారీ టు సే దిస్. నేను మంత్రిగా వచ్చే నాటికి యూనివర్సిటీ ఏ స్థాయికి ర్యాంకింగ్లో వచ్చిందనేది చూసి మేము ఆశ్చర్యపోయాం. ఫార్చునేట్గా మళ్ళీ ర్యాంకింగ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడే మొన్న ఒకసారి వీసీ గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు, కొంచెం వస్తూ ఉన్నాం సార్ అని. నేను నమ్ముతున్నా నెక్స్ట్ 2 yearsలో ఇండియాలో ది బెస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఫస్ట్, సెకండ్ ప్లేస్లోకి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలి, వస్తుందని. వస్తే ఏంటి ఇంత లేట్కి వచ్చారంటే, ఎప్పుడు వచ్చారు కాదని ఇంపార్టెంట్. In my job, I have gone around the world. I saw Nanjing University, that is the agricultural university of China. I was there in Switzerland in an agricultural university. I went to many of the agricultural universities in US.
and also in few other southern countries. Wherever I go and check really what kind of food they serve. There was no college which serves the most sumptuous lunch we gave after the college. That is how we are all happy about that. Bringing the women out of their cocoons, empowering them, giving them a platform for advancement, and giving them a scope to surge ahead and make themselves as a partners in the progress. After I took over NABARD chairmanship, Honorable Prime Minister had a video conference with all the bankers for almost 4 hours. So we were all divided into 3 panels, and they were asked to talk, and many of the people who they were talking was about the problems which they have to solve and all these things. The Prime Minister was impressed, but at the same time he wants to have maybe somebody else has got any idea. He told that there are close to around 120 people are logging into the system. Whether anybody has got anything to say, so the first thing is the Atmanirbhar Kisan. The next one is Atmanirbhar Mahila. That is, the population of 137 crores have got 50% as women. Of this 50% women who amounts to close to around 65 to 70 crores. Barring 10 crores, remaining 50 crores are the women. They don't have much of resources as to what to do and how to advance, how to empower themselves, how to educate their children, and at the same time how to become partners in the progress of this economy. That is the thing which we have to do it. Then I told the self-help group movement which we started, today many of the players are doing it. Despite all these things, we are still able to tackle only 10 crores of women and the 40 crores of women are still left out. So, the top వ్యవసాయ రంగానికి నాబార్డు పెద్దపీట వేస్తుందని చైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ నాబార్డు సహాయ సహకారంతో ముడిపడి ఉన్నదనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈరోజు మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్, నాడు నేడు, ఈ స్కూల్స్ ఏ రకంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం అటువంటి పెద్ద ప్రోగ్రామ్. అలాగే అనేక రకాలుగా మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, RIDF కింద రోడ్స్ రీకన్స్ట్రక్షన్ కోసం చేస్తున్నటువంటి సహాయం కానీ, స్కూల్ బిల్డింగ్స్ సహాయం చేస్తున్నటువంటి సహాయం కానీ, బ్యాంక్ ద్వారా రీఫైనాన్సెస్ అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, మరి అనేక రకాలుగా ఇన్కమ్ జనరేషన్ కోసం స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి సహాయం కానీ, రైతు భరోసా కేంద్రం ప్రత్యేకంగా చింతల గారు కూడా ఇష్టమైన సబ్జెక్ట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే బిగే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్, డెఫినెట్లీ దట్ మస్ట్ బి హిస్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఈరోజు రైతుకి పెద్దపీట వేస్తూ రైతుకి కావాల్సినటువంటి డైరీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. గతంలో ఏ పంట పండించేవాళ్ళు ఎక్కడుండేది ఈ డేటా లేనటువంటి స్థితి నుంచి ఈరోజు భూమి మీద పండేటువంటి ప్రతి పంట, అది ఏ పంట అయినా సరే, దానికి ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రంగా ప్రతి అంశం, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం రైతు భరోసా కేంద్రం ద్వారా ఈరోజు రైతుకి చేయూతనిస్తున్నటువంటి ఈ సిస్టమ్ కూడా, దీనికి కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నటువంటి నాబార్డు గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలని. మీకు తెలుసు, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఏ విధంగా ఇవాళ మార్కెటింగ్ స్ట్రెంగ్తన్ చేసే వరకు మనం డెవలప్ అవుతా ఉన్నాము, చేస్తా ఉన్నాం. నేను పెద్దలు మా అందరి తరఫున గోవిందరాజు గారిని అడుగుతున్నాను, ఈ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో దాన్ని, ఈ యూనివర్సిటీలో ఉన్న టెక్నాలజీని ఇక్కడ మనం అడాప్ట్ చేసుకునే స్థాయికి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి వారిని పూర్తిగా సహకరించాలని చెప్పి ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అందరినీ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్కి అనుసంధానం చేయడం కోసం ఇది ఒక కేంద్ర బిందువు అయ్యే విధంగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్ బాపట్ల కాలేజీని కేంద్ర బిందువు అయ్యే విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రస్తుతం స్కోప్ ఉన్నది ఆయన ఒక్కరికి. ఈ దేశంలో ఆయన చెప్తే వినని ఏ ప్రభుత్వం కానీ ఏ సైంటిస్ట్ కానీ ఉండరు. ఎందుకంటే నబార్డ్ ఇవాళ చాలా రూరల్ డెవలప్మెంట్లో కీ రోల్ పోషిస్తాం. కాబట్టి దయచేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి మన దగ్గర అనుసంధానం చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయమని అడుగుతున్నాను. చిత్రం ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్ అనేది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కొన్ని రీసెర్చ్ స్టేషన్స్లో మన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రీసెర్చ్ స్టేషన్స్లో ఏం జరుగుతుందో రైతుకి తెలియదు, యూనివర్సిటీలో హెడ్ క్వార్టర్ కూడా తెలియదు. సారీ టు సే దిస్. నేను మంత్రిగా వచ్చే నాటికి యూనివర్సిటీ ఏ స్థాయికి ర్యాంకింగ్లో వచ్చిందనేది చూసి మేము ఆశ్చర్యపోయాం. ఫార్చునేట్గా మళ్ళీ ర్యాంకింగ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడే మొన్న ఒకసారి వీసీ గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు కొంచెం వస్తా ఉన్నాం సార్ అని. నేను నమ్ముతున్నా నెక్స్ట్ 2 yearsలో ఇండియాలో ది బెస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లోకి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలి, వస్తుందని. బాపట్ల జిల్లా కాబోయే తరుణంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. బాపట్ల పట్టణంలోని రథం బజారులో నూతనంగా నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు. బాపట్ల పట్టణం రథం బజారులో ₹1.5 కోట్లతో నిర్మించిన నూతన రహదారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, డిఈ మాల్యాద్రి, పట్టణ వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, వైసీపీ నాయకులు వడ్డీ ముక్కల డేవిడ్, గొర్రెముచ్చు పుష్పరాజ్యం, చేజర్ల నారాయణరెడ్డి, మత్స్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజకుమారి, వీరారెడ్డి, జోగిరాజా, సయ్యద్ పిరు తదితరులు ప్రసంగించారు. విచ్చేసినటువంటి పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మన ప్రాంతానికి, మన పట్టణానికి తరలి రావాల్సి ఉంది. దాంతోపాటు జిల్లా కోర్టులు, జిల్లా హాస్పిటల్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన బాపట్ల ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. ఆ విధంగా రద్దీ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న ఇరుకు సందులుగా ఉన్నటువంటి రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే ఈయన ఇట్లాంటి చిన్న పల్లెటూరుని తీసుకొచ్చి జిల్లా కేంద్రంగా చేశారు అనేటువంటి ఒక అపప్రద మనం మూట కట్టుకోవాలి. కాబట్టి గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు ఒక ప్రణాళికాబద్ధంగా టౌన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు, వాటిని ఏ విధంగా అనుసంధానించాలి, ఏ విధంగా ఎక్కడ కలపాలి అనేటువంటిది ఎప్పటికప్పటికి కూడా మా పురపాలక సంఘ సిబ్బందికి అవసరమైన దగ్గర మేము వెళ్ళి సార్ ఈ పని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ పని ఉందని చెప్పి అడగంతోటే వెంటనే వాళ్ళకి కాల్ చేసి పిలిపించి తీసుకొచ్చి మా వర్క్లో ఇన్వాల్వ్ చేయటం. సార్ యొక్క అహర్నిశల 40% మాత్రమే జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి 60% అభివృద్ధి ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో రైల్వే స్టేషన్కి ఈ పక్క ఏ విధంగా అయితే కౌంటర్ ఉందో, రైల్పేట రోడ్డు కూడా 60 అడుగుల రహదారి, అదేవిధంగా ఉప్పరపాలెం రైల్వే గేట్ దగ్గర రైల్వే అండర్ పాస్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెడికల్ కాలేజీకి గుంటూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మల్లికార్జున బృందావన కాలనీ మీద నుంచి ఒక రోడ్డు తీసుకొచ్చి ఆ జమ్ములపాలెం రోడ్డుకి కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా జరగాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు సహకరించినటువంటి పట్టణ ప్రజలందరికీ భవిష్యత్తులో కూడా రఘుపతి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ప్రయోజన కార్యక్రమాలకి, వర్క్లకి మీ అందరి యొక్క సహకారం పుష్కలంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ. కెమికల్ పట్టి కష్టం, మామూలు కష్టం కాదు. శర్మ గారిని దాదాపు 2-3 రోజులకు ఒకసారి ప్రోగ్రెస్ అడుగుతుండేవాడిని. ఆయన అంటుండేవారు, ఆ టైల్స్ వేయాలంటే 1 నిమిషం ఆగట్లేదు సార్, జనాలు తొక్కుతూనే ఉన్నారు టైల్స్ని, అది కొంచెం సెట్ అయ్యేదాకా 1 గంట ఆగందని కూడా ఆగేటట్టు కనబడట్లేదు అని బాబు ఆయన ఇబ్బందులు చెప్తుండేవారు. అయినా ఆ రోజు నేను చెప్పాను, మన రైల్వే స్టేషన్ రోడ్డు వేసుకునేటప్పుడు మా ఆర్మీ రవి ఎట్లాగా ఆ రోజు నా ఆలోచన ప్రత్యేకంగా శర్మ గారిని, అలాగే నేను ఏది కేంద్రంగా మనం ప్రజెంట్ చేయాలంటే ఇది బయట వ్యక్తులు వచ్చి చూసినప్పుడు ఇది గౌరవప్రదమైనటువంటి విధానంగా ఉండాలి.
మన బాపట్లో పుట్టిన వాళ్ళకి మనకి ఏదైనా బాగానే ఉంటుంది. అక్కడ పక్కన కూర్చొని సురేంద్ర టీ స్టాల్లో టీ తాగిన సార్ తాగిన ఉంటుంది, లేకపోతే ఆ చివరి ఆ మూల మీద ఉన్నటువంటి బాదం పాలు తాగుతూ రోడ్డు మీద నిలబడి దుమ్ముదూడిలో నిలబడ్డా బాగానే ఉంటుంది. మనకేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనం ఇక్కడ పుట్టాం, ఇది బాపట్ల మంది కాబట్టి అంత బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. మనం చూపించుకోవాల్సింది ఇవాళ మనం కోరుకుంటా ఉంది ఒక జిల్లా కేంద్రం. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతులపాడు 7 నియోజకవర్గాలకి ఒక కేంద్రంగా మరి పక్కనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, మరి వాళ్ళు వచ్చినప్పుడు మన బాపట్ల గురించి 2 మంచి మాటలు మాట్లాడితే మనకు చాలా ఆనందం వేస్తుంది. మరి వాళ్ళ గురించి మనం ఎంతో ఈరోజు కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రత్యేకంగా నా మాట మీద గౌరవం ఉంచి ఈ బాపట్లని జిల్లా చేసుకోవాలి, జిల్లా చేసుకునేటువంటి క్రమంలో మరి అందరూ కూడా మరి సహకరించండి అని నేను ఈ రోడ్డు మీద ఉన్నటువంటి మరి బిల్డింగ్ ఓనర్స్ కానీ, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని కానీ అందరినీ కోరిందే తడవుగా నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఆ బాండ్ అంటే ఏంటో తెలియదు, ఆ రోజు ఆ బాండ్ విలువ ఏంటో తెలియదు. కొంతమంది డబ్బులు అడిగారు, సార్ 4 రెట్లు వద్దు, 2 రెట్లైన పర్లా డబ్బులు ఇవ్వండి సార్ అన్నారు. మీరు రిపోర్ట్ చేసుకోవడానికి మాకు డబ్బు కావాల్సి వస్తుంది అన్నారు. రకరకాలుగా ఉన్నాయి. అయితే ఉన్నటువంటి వాటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వచ్చేటువంటి లాభం నష్టం బేరీజ్ వేసుకుంటూ అవన్నీ పక్కన పెట్టి ఒక జిల్లా కేంద్రంగా మనం ఈ బాపట్లని తీర్చిదిద్దుకునేటువంటి క్రమంలో అవసరమైతే ఇది త్యాగం అనుకుంటే త్యాగమనే అనుకోండి, కానీ సహకరించండి అని నేను అడిగితే సుమారుగా ఒక 78 మంది ఇక్కడ ఈ రోడ్లో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు కానీ, మరి ఓనర్స్ కానీ వాళ్ళందరూ కూడా 78 మందిలో 73 వాలంటీర్గా ఎవరికి వాళ్ళ పని స్టార్ట్ చేసిన దానికి నా మీద చూపించినటువంటి నమ్మకానికి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఒక 5 కొంతమంది చెప్పుడు మాటలు విని కోర్టుకు వెళ్ళారు. మళ్ళా ఒక నెల రోజుల లోపలే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. మేము కొంతమంది మాటల్లో పడ్డాం, పొరపాటుగా ఆలోచించాం, ఇది సరైన విధానం కాదని చెప్పి మా అంతా మేమే తప్పుకుంటాం అని చెప్పి ఆ 5లో 4 కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఈరోజు ఈ కళ నెరవేర్చడానికి సహకరించిన వాళ్ళకి ఆ 4 కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగానికి నాబార్డు పెద్దపీట. బాపట్ల కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు వెల్లడి. బాపట్లలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు భరోసా. బాపట్ల జిల్లా సాధనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం. బాపట్ల సభలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. ఈ న్యూస్ సమాప్తం. నమస్కారం.